మేయర్ దంపతుల హత్య కేసుపై కోర్టు విచారణ పూర్తయింది. 5 ప్రధాన ముద్దాయిలపై నేరం రుజువైందని కోర్టు స్పష్టం చేసింది. దోషులకు ఈ నెల 27న శిక్ష ఖరారు చేయనుంది. 5 ముద్దాయిలను అదుపులోకి తీసుకోవాలని వన్ టౌన్ పోలీసులను ప్రత్యేక మహిళా కోర్టు ఆదేశించింది. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసుపై కోర్టు విచారణ పూర్తయింది. 5 ప్రధాన ముద్దాయిలపై నేరం రుజువైందని కోర్టు స్పష్టం చేసింది. దోషులకు ఈ నెల 27న శిక్ష ఖరారు చేయనుంది. 5 ముద్దాయిలను అదుపులోకి తీసుకోవాలని వన్ టౌన్ పోలీసులను ప్రత్యేక మహిళా కోర్టు ఆదేశించింది. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసుపై కోర్టు విచారణ అయితే పూర్తయింది. 5 ప్రధాన ముద్దాయిలపై నేరం రుజువైందని కోర్టు అయితే స్పష్టం చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మనోహర్ రెడ్డి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మనోహర్ రెడ్డి, శంకరి, ఏదైతే చిత్తూరు నగర మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసు సంచలనం సృష్టించిందో ఆ కేసుకు సంబంధించినటువంటి ఈవేళ జడ్జిమెంట్ రావడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి మొత్తము 5 A1 నుంచి A5 వరకు నిందితులు పైన నేర నిరూపణ రుజువు కావడం జరిగింది. ఇందులో A1 చింటూ, అదేవిధంగా A2 ములబాగులు వెంకటాచలపతి, A3 మంజునాథ్, A4 జయప్రకాష్ రెడ్డి, A5 వెంకటేష్ వీరిపైన నేర నిరూపణ రుజువు కావడంతో 27వ తేదీకి తీర్పు ఇవ్వడం జరుగుతుంది. దీంతో మిగిలిన వారిపైన కేసు కొట్టేయడం జరిగింది. మొత్తము ఈ కేసులో 23 మంది పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ 21 నిందితుడిగా ఉన్నటువంటి ముద్దాయి నిందితులు మరణించడం జరిగింది. అదేవిధంగా 22వ నిందితుడిగా ఉన్నటువంటి కాసరం రమేష్ను అప్పట్లోనే నిర్దోషిగా విడుదల చేయడం జరిగింది. మొత్తానికి ఈ కేసు 2015 నవంబరు 17వ తేదీన ఈ కేసు సంఘటన జరిగింది. దీంట్లో ఎవరైతే ఈ కటారి మోహన్ బావమర్ది ఉన్నటువంటి చింటూ ఉన్నాడో ఆ చింటూనే ప్రధాన నిందితుడు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది. మొత్తానికి ఆ రోజు ఈ ఛాంబర్లో జరిగినటువంటి ఈ ఘటన పైన పోలీసులు మొత్తం 23 మంది పైన కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో ఈ కేసు అప్పట్లో సంచలనంగా మారిన పరిస్థితి. నవంబరు 30వ తేదీ స్వయాన చింటూ కోర్టుకు వచ్చి లొంగిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కోర్టులో విచారణ జరిగినటువంటి పరిస్థితి. మొత్తము 122 మంది సాక్షులను పోలీసులు చేర్చడం జరిగింది. ఇందులో 122 మందిని కోర్టులో విచారించిన తర్వాత ఈవేళ తుది తీర్పు వెలువరించినటువంటి పరిస్థితి. ఈవేళ 9వ అదనపు కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరావు ఈ తీర్పును వెలువరించడం జరిగింది. దీంతో మొత్తానికి ఈవేళ టెన్షన్ వాతావరణం అయితే కొనసాగింది. మరి 27వ తేదీ ఎలాంటి తీర్పు ఈ 5 విడుతుందనేటువంటి ఒక ఆసక్తి అందరిలో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. చిత్తూరు నగరంలో తుది తీర్పు నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తము 6 మంది సిఐలు, 15 మంది ఎస్ఐలు, 175 మంది పోలీసు బలగాలతో ఎక్కడ కూడా అన్ని ప్రాంతాలు కూడా మోహరించి కట్టుదిట్టమైన చర్యలు కూడా తీసినటువంటి పరిస్థితుల్లో మరి 27వ తేదీ ఏ విధమైన ఈ 5 శిక్ష పడుతుందో అన్నటువంటి ఒక ఆసక్తి అన్ని వర్గాల్లో, అంటే బాధిత కుటుంబానికి సంబంధించిన వర్గాల్లో కావచ్చు, అదేవిధంగా ఆయా వర్గాలకు సంబంధించిన అనుచరుల్లో కావచ్చు, ప్రజానీకంలో కావచ్చు, అందరిలో కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే అప్పట్లో ఈ కేసు తీవ్ర సంచలనం కలిగించింది. నేరుగా గుర్కాలు ధరించి 5 వ్యక్తులు అక్కడికి లోనికి వెళ్లి కత్తులు, మారణాయుధాలతో వారిపైన దాడి జరిగింది. స్పాట్లోనే కటారి అనురాధ చనిపోవడం జరిగింది. తీవ్రంగా గాయపడినటువంటి ఆమె భర్త కటారి మోహన్ వేలూరు సిఎంసి ఆసుపత్రికి చికిత్సకు
తరలించినటువంటి నేపథ్యంలో అదే రోజు సాయంత్రం ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఈ విధంగా జంట హత్య కేసుల నేపథ్యంలో ఈ కేసు తీవ్ర సంచలనం కలిగించింది. ఎందుకంటే స్వయాన బామర్ది అయినటువంటి చింటూ ఇందులో ప్రధాన పాత్ర పోషించారంటే విషయాన్ని పోలీసులు గుర్తించడం జరిగింది. దీంతో ముఖ్యంగా ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఆస్తి తగాదాలు కావచ్చు, ఆర్థిక లావాదేవీలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు అప్పట్లోనే పోలీసులు గుర్తించినటువంటి నేపథ్యంలో మొత్తము ఈ కేసుకు సంబంధించి 23 మంది పైన కేసు నమోదు చేయడం జరిగింది. 122 మంది సాక్షులను చేర్చడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కేసు విచారణ అనేక కోణాల్లో జరిగినటువంటి నేపథ్యంలో ఈ కేసులో కొంతమంది చనిపోవడము, మరికొంతమంది నిర్దోషులుగా విడుదల కావడం, మరికొంతమంది ఇప్పటికి కూడా జైల్లోనే రిమాండ్ ఖైదీలుగా ఉండడం జరిగింది. ఇందులో ప్రధానంగా చింటూతో పాటు మరికొంతమంది కూడా గత కొద్ది రోజుల క్రితం బయటకు బెయిల్ పైన విడుదల కావడం జరిగింది. ప్రస్తుతానికి ఇవాళ ఈ 5గురికి నేర నిరూపణ నిజం కావడంతో ఆ 5గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవాలని కోర్టు కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరి లోపలైతే విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వారి పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఎక్కడికి తరలిస్తారనేటువంటి ఒక సమాచారం అయితే తెలియాల్సి ఉంది. శంకరి. రైట్ మనోహర్ రెడ్డి.